నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి వైసీపీ పగ్గాలు ఎవరికి? భారతిరెడ్డికి అని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే వైసీపీ పార్టీ పగ్గాలు భారతిరెడ్డికి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇంతవరకు అయితే తను 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉంది మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం విచారణ వేగవంతం చేశారు కాబట్టి ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి వైసీపీ పగ్గాలు భారతిరెడ్డి గారు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఎక్కడ వేగవంతమైంది అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పేసి జరుగుతుంది మాట. చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాను. అది జరిగినప్పుడు కదా దాని గురించి మాట్లాడుకోవాల్సింది. అంటే దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటారా? అంటే ఇక్కడ జరుగుతున్న ఏంది అంటే భారతదేశంలో ఎవరి బలహీనతలను ఎలా ఉంటాయి అంటే అధికార గణంలో కొంతమందికి, మిగిలిన వాళ్ళలో కొంతమందికి వాళ్ళ బలహీనతల్ని, అలాగే ఎప్పుడూ చూడనంత ధనాన్ని వాళ్ళకి ఆశ చూపించేసి ఇప్పటివరకు పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీ స్థాయిలో. ఇది మాత్రం ఎవరు ఒప్పుకోనా ఒప్పుకోకపోయినా వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంతకుముందు ఉన్న న్యాయమూర్తులు కూడా దీన్ని త్వరగతిని చేయండి ప్రతి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ అడుగైతే ముందు పట్టలేదు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా చెప్తున్నారు, కానీ ఏమి చెప్తున్నారు, ఆ రోజు అంటున్నారు, ఈ రోజు అంటున్నారు. ఇప్పుడు ఈ అధికార మార్పిడి జరిగి కూడా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలకోనో చెప్పుకోవడానికి, కాసేపు మాట్లాడుకోవడానికి ఉపయోగాలు ఉంటాయే తప్ప వాస్తవ రూపేణా చూస్తే వాళ్ళకి ఏదో శిక్షలు పడతాయి, వేగవంతం అవుతాయి, ఇవన్నీ బయటికి తీసుకొస్తారు, దోపిడీ చేసిన ధనాన్ని బయటికి ప్రభుత్వ పరం చేస్తారు, లేకపోతే ఎవరి దగ్గర అయితే దోసుకున్నారో వాళ్ళకి ఎన్నికిస్తారు, ఇవన్నీ కాసేపు మాట్లాడుకోవడానికి అయితే బాగుంటాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళది కొంచెం కకావికలు అవుతుంది, అందులో అనుమానమే లేదు. చూశారు కాబట్టి ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం లేదు, మనుగడ సాగించడం కష్టం అని చెప్పని నాయకులు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు పక్కదారులు వాళ్ళు చూసుకుంటానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైలుకి వెళ్తే భారతి గారు బయట ఏమి ఉండరు, అభియోగాలు ఆమె మీద కూడా ఉన్నాయి కదా. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంటే ఇక దాని గురించే కాకుండా ఇప్పుడు మొన్న లోకేష్ బాబు పరువు నష్టం కావచ్చు, రకరకాలుగా ఉన్నాయి కదా, సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు, వీటి గురించి కూడా కావచ్చు కదా. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే భారతిరెడ్డి గారికి పగ్గాలు నిస్సందేహంగా మొదటి అభియోగాలు లేకపోతే ఆమెనే చేస్తారు. ఉంటారు కదా జనం, ఆయన కార్యకర్తలు రేపొద్దున. అంటే ఇప్పటికే జారుకుంటా ఉన్నారు నాయకులు, కార్యకర్తలు ఉండాలా, నాయకులు ఉండాలి కదా. ఇప్పటికే జారుకుంటున్నారు కదా. అసలు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా తయారయ్యే పరిస్థితి అయితే ఉంది కదా. ఆ పార్టీ ఎప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, భారతీరెడ్డి అనే వ్యక్తి, సాక్షి ప్రసార మాధ్యమం, సాక్షి పత్రిక, వాటి గురించి రోజు మాట్లాడకుండా అధికార పక్షం కూటమి తన పని తాను చేసుకుంటూ ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వాళ్ళని అదుపులో తీసుకుంటే ఆ పార్టీని వాళ్ళ గురించి మర్చిపోతారు. నిస్సందేహంగా ప్రజలు కూడా మర్చిపోతారు, ఎందుకంటే అన్ని ఆధారాలు బయటకు తీసుకొచ్చి అవి చేయనంత వరకు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే తిరిగి అదే పుంజుకుంటూ ఉంటాం. ప్రజలు తిరస్కరించారు, 164 స్థానాలు కూటమి కట్టబెట్టారు. ఇంకా అదే పార్టీలో పనిచేసి వ్యతిరేకంగా నిలబడి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, కూటమి కార్యకర్తల్ని, నాయకుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి, హింసలు పెట్టి, వాళ్ళ మీద అభియోగాలు మోపి ఇంకా న్యాయస్థానాల చుట్టూ తిప్పుతున్న వాళ్ళు ఈరోజు ఈ పార్టీలో కూటమిలో రాకుండా చూసుకుంటున్నారు చాలా వరకు. వస్తే వాళ్ళు ఏమన్నా సచ్చీలు అవుతారా? కడిగిన ముత్యాలా వాళ్ళు ఏమన్నా? అమాయకులా వాళ్ళు ఏమన్నా? కాదు కదా. రేపొద్దున ఇటు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు బలం ముంచుకుంటే అటు వెళ్ళరని ఏమన్నా వీళ్ళకి నమ్మకం ఏమన్నా ఉందా? కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీ మనుగడ సాగించాలి అంటే ప్రజల సమస్యల మీద పోరాడాలి.
లేదంటే ఆ నాయకుడికి ప్రజలు విపరీతమైన ఆదరణ అన్నా ఉండాలి. ఉమ్, ఇప్పుడు ఆయన ఆదరణ కోల్పోయారు. ప్రజల సమస్యల మీద పోరాడే మనస్తత్వం లేదు. ఉమ్, మరి ఇంకా ఆ పార్టీ ఎలా పుంజుకుంటుంది? పుంజుకోదు కదా. మరి ఆ పార్టీ పుంజుకోనప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని, కూటమి కావచ్చు ఎవరైనా సరే, ఎందుకు దగ్గర చేరదీయాలా? అభియోగాలు ఉన్న వాళ్ళ మీద కూడా ఎందుకు దగ్గర చేరదీయాలా? కాబట్టి వీళ్ళే బలాన్ని పెంచుతున్నారు ఆ పార్టీకి. ఉమ్, రేపొద్దున ఇక్కడికి వచ్చిన తర్వాత రేపొద్దున ఎన్నికల ముందు అటు వెళ్ళారనుకోండి, ప్రజలు ఏమనుకుంటారు? బలహీనమైంది అనుకుంటారు కదా. ఉమ్, అదే కదా వాళ్ళకి కావాల్సింది. ఆ ఎత్తుగడతోటి వాళ్ళు పంపిస్తున్నారు ఎందుకు అనుకోకూడదు? అంటే సానుభూతి పొందడానికి ఇట్లాంటివన్నీ చేస్తారు. నిస్సందేహంగా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ చదరంగంలో ఎన్ని ఎత్తులైతే వేయాలో అన్ని ఎత్తులు వేయగల సమర్థులు వాళ్ళు. ఉమ్, రాజకీయం చేయటంలో వాళ్ళకి అతను చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఇప్పటివరకు మనం ఎలక్షన్స్ టైంలో చూసాము, కొంతమంది పార్టీ మారారు. అంటే ఆ పార్టీ మారిన వాళ్ళ వెనకాల కూడా వీళ్ళే ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తుంటే టీడీపీలో ఆదిమూలం అంటే ఎన్నికల ముందే వాళ్ళు పార్టీ మారడం జరిగింది. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చింది. ఇప్పుడు టీడీపీ ఆయన అట్లా ఉండి 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ లోపే తన ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. ఇదంతా కూడా అంటే అక్కడ నుంచి అది జరిగిందని అనుకోవచ్చా? అంటే వాళ్ళ వెనకాల నుంచి నడిపించారు అంటే అనుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరిలో కూడా ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వసంత కృష్ణప్రసాద్ గారు కావచ్చు, ఇప్పుడు మంత్రి పార్థసారథి గారు కావచ్చు, కొంతమంది మనస్తాపం చెంది బయటకు వచ్చిన మాట వాస్తవం. కొంతమంది ఏంటంటే ఈ కూటమి కట్టిన తర్వాత విజయావకాశాలు ముందుగానే వాళ్ళు అంచనా వేసి అవసరార్థం బయటకు వచ్చారు. ఇందుట్లో తీసుకున్న వాళ్ళందరూ కడిగిన ముత్యాలు కాదు. వాళ్ళని తీసుకోకపోయినా సామాన్య కార్యకర్త నిలబెట్టినా ఈ కూటమికి ఇలాంటి ప్రజాదరణ వచ్చి ఉండేది. ఇంతకంటే ఎక్కువ కూడా వచ్చి ఉండేది, అందులో అనుమానమే లేదు. వాళ్ళని తీసుకోవటమే ఆ రోజు చేసిన కొంత తప్పు. మళ్ళీ ఈ రోజు కనుక తీసుకుంటే మాత్రం నిస్సందేహంగా కొరివితోటి తలగొక్కున్నట్టే. కానీ ఇంకా కొంతమంది వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలోకి రావాలని అదే నేను చెబుతుంది. అసలు ఏం అవసరం వాళ్ళతోటి? అంతటి పోటుగాళ్ళైతే, అంతటి పనిమంతులైతే, అంతటి సమర్థులైతే వాళ్ళ పార్టీలోనే గెలిచిండేవాళ్ళు కదా. ఇంకా ఏ పోటుగాళ్ళని వాళ్ళని తీసుకోవాలి? ఏం ఆశించి తీసుకోవాలి? 175 స్థానాల్లో 164 స్థానాలు వచ్చిన తర్వాత ఏ ప్రాతిపదికన తీసుకోవాలి వాళ్ళని? అది నేను అడుగుతున్నాను. ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈరోజు వాళ్ళ అవసరం మీకేంటి చెప్పండి. మీకు చేత కాదా? ప్రభుత్వం నడపడం మీకు చేత కాదా? వాళ్ళు వస్తే తప్ప మీరు నడపలేరా? సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. ఏ అవసరం కొద్దీ తీసుకుంటున్నారు వాళ్ళు? అంటే ఈ అవసరం కోసం అని కాకుండా, అంటే ప్రజలు ఒకవేళ వాళ్ళలో అంటే ప్రజలు కోరుకున్నారా? కార్యకర్తలు ఏమైనా కోరుకున్నారా? ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నారా ఈ మహానాయకుడిని మీరు తీసుకోండి అని చెప్పని? కోరుకోలేదు కదా. వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారా? వ్యతిరేకిస్తున్నారు కదా. కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు, నాయకులు వ్యతిరేకిస్తున్నారు కదా. వాళ్ళు ఏమైనా స్వాగతించట్లేదు కదా. ఎవరో స్వార్థపరుడు చెప్పేదానికి, ఎవరో ఇలాంటి అసమర్థులు చెప్పేదాన్ని మీరు ఎందుకు తీసుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను. నిస్సందేహంగా వాళ్ళని తీసుకోమని ఎవరు సలహా ఇచ్చినా వాడు అసమర్థుడు, స్వార్థపరుడే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.